వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ హైట్స్ అండ్ కైట్స్. సంక్రాంతి అంటే సకినాలు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలే కాదు. సంక్రాంతి పండుగలో పతంగులు ఓ భాగమే. భోగి మంటలో చలి కాచుకొని పొద్దునే పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని పతంగులు ఎగురవేస్తూ పడే ఆనందం, ఆ క్షణాలు జ్ఞాపకాలుగా మలుచుకునే అనుభవం సూపర్ కదా ఊహించుకుంటే. ఇంతకీ ఈ పతంగుల పండుగ ఎక్కడెక్కడ జరుగుతుంది? కైట్స్ ఫ్లయింగ్ కేవలం ఆనందం కోసమేనా, ఆరోగ్యం కూడానా? వాట్స్ దిస్ స్పెషల్ ఫోకస్? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సంక్రాంతి రోజుల్లో ఆకాశంలో ఉండదు. ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? విశాలమైన పూల తోటల. ఆ తోటలో ఎన్ని అందమైన గాలిపట పుష్పాలు. రోజు కనిపించే ఆకాశమే మరింత అందంగా కనిపిస్తుంది ఆ రోజు. ఆకాశం రంగు మార్చుకుందా అనిపించుకున్నది ఈ ప్రతి ఒక్కరికి. ఆకాశంలో హరివిల్లు కనిపిస్తుంది, వానాకాలం కాదే అని ఆలోచిస్తున్నారా? వర్షాకాలంలో ఒక్కటే హరివిల్లు, అందులో 7 రంగులు మాత్రమే. ఈ పుష్యమాసపు హరివిల్లులకు వేనవేల వర్ణాలు, వింత సోయగాలు, విభిన్న ఆకృతులు. ఉదయం వేళ సూర్యునితో చేతులు కలిపేందుకు, సాయంత్రం తారలను తాకేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్లుగా కనిపించే ఈ హరివిల్లులే పతంగులు. సంక్రాంతి అంటే సకినాలు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు నృత్యాలు అని ఎవరికి తోచిన వివరణ వారిస్తారు. కాని సంక్రాంతి అంటే పిల్లలకు పతంగుల పండుగ. చిట్టి పాదాలతో మైదానంలో ముగ్గులు వేసినట్లుగా తిరిగే పిల్లలు పతంగులతో మేఘాలకు సందేశం పంపించేందుకు పోటీ పడుతుంటారు. పతంగుల పండుగ పెద్దవాళ్లను, చిన్నపిల్లలను చేస్తుంది. కైట్ ఎగరవేయటంలో చిన్నపిల్లలను మించిన ఉత్సాహం చూపిస్తుంటారు. రంగురంగుల గాలిపటాల విన్యాసాలు పిల్లలతో పాటు పెద్దలను ఆనందంలో ముంచెత్తుతాయి. అంతా ఒక్కచోటికి చేరుతారు, అల్లరి చేస్తారు, ఆనందాన్ని పంచుకుంటారు, పండుగను ఓ జ్ఞాపకంగా మలుచుకుంటారు. పండుగంటే అందరూ కలవటం, ఓ ఫంక్షన్ కాదని వారికి వారే తెలుసుకుంటారు. ఇవన్నీ కనిపించేది గాలిపటాలు ఎగరేసే దగ్గరే. మనుషుల్లో తేడా ఉన్నట్లే, మనసుల్లో తేడా ఉన్నట్లే పతంగుల్లోనూ తేడాలుంటాయి. అన్నీ ఎగరేది ఆకాశంలోనేనైనా పేదోళ్ల పతంగులు, పెద్దోళ్ల పతంగులు, మధ్యతరగతి పతంగులు. ధరని బట్టి పతంగుల విలువ పెరుగుతుంది. హిందువులు మాత్రమే కాదు, జైనులు, సిక్కులు, ముస్లింలు మతాలకు అతీతంగా ఫెస్టివల్ ఆఫ్ మకర సంక్రాంతిని పతంగుల పండుగ ద్వారా సొంతం చేసుకుంటారు. పతంగి అంటే ఆట వస్తువు కాదు, మతాలకతీతమైన లౌకిక ప్రతీక. పతంగుల పరిమాణం, రంగులను బట్టి ధరలు ఉన్నాయి. ప్రత్యేకంగా వస్త్రాలతో తయారు చేసిన పతంగులు అత్యధిక ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు ప్లాస్టిక్ దారం, ప్రత్యేకంగా తయారు చేసిన మాంజా దారం మీటర్ల చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో కంటే పతంగుల సందడి కాస్త తగ్గిందని దశాబ్దాలుగా ఇదే బిజినెస్ చేస్తున్న వ్యాపారులు అంటున్నారు. ₹10 నుంచి ₹1000కు పైగా విలువైన పతంగులు మార్కెట్లో లభిస్తున్నాయి. గుజరాత్, ఢిల్లీ, ముంబై, బరేలీ, కాన్పూర్, అహ్మదాబాద్ నుంచి ఏటా వెరైటీ గాలిపటాలను నగరంలో విక్రయిస్తున్నారు వ్యాపారులు. వీటికి డిమాండ్ కూడా అద్భుతంగా ఉంటోంది. ముఖ్యంగా చైనా కైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్రాగన్, ఏరోప్లేన్, స్పైడర్మెన్, బోగిమెన్, బ్యాట్స్మెన్, షిప్, ఈగల్, టైగర్ తదితర ఆకృతుల్లోని కైట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.
జనవరి ఆరంభంలో కాస్త అటూ ఇటూగా సాగిన పతంగుల కొనుగోళ్లు పండుగ దగ్గర పడుతున్న కొద్దీ ఊపందుకున్నాయి. డిమాండ్ పెరగటంతో వ్యాపారులు ధరలను రెట్టింపు చేశారు. పతంగులు ఉత్తర దక్షిణ భారతాన్ని కలిపే వారధులు. అక్కడ ఇక్కడ కైట్స్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి. పండుగలు ప్రాంతాలకు అతీతమైన సందేశాన్ని ఇస్తాయి. అహ్మదాబాద్లో ఏటా అద్భుతహ అనే రేంజ్లో పతంగుల పండుగ నిర్వహిస్తుండగా ఇటు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ సూపర్ అనిపిస్తోంది. కైట్స్ పేరు వింటే చాలు మైదానాల్లో మిద్దెలపై పతంగులు ఎగరవేయటం, ఒకదాన్ని మరొకటి సఫా చేయటం, తెగిపోయిన పతంగుల కోసం పిల్లలు పరుగులు తీయటం గుర్తుకొస్తాయి. మంచి గాలిపటాన్ని ఎంచుకోవటం, దానికి కన్నాలు వేయటం, మాంజా ఎంపిక, ఎగురవేయటం, అబ్బో ఇదంతా గొప్ప ఆర్ట్. ఈ కళను వెలికితీసే ఉద్దేశంతోనే స్థానిక, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలలో పతంగుల పండుగలు జరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ గుజరాత్లో జరిగే కైట్ ఫెస్టివల్ వరల్డ్ వైడ్ ఫేమస్. ఈ ఇయర్ కూడా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. అహ్మదాబాద్లో సబర్మతి నదీ తీరాన వందల్లో పతంగులు, రంగురంగుల పతంగులు గాల్లో ఎగురుతూ ఇంద్రధనస్సు అటూ ఇటూ కదులుతుందా అన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగింది. కైట్ ఫెస్టివల్ జరిగిన రోజుల్లో ఓవైపు రంగురంగుల పతంగులు, మరోవైపు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్సనిపించాయి. విశ్వ విజయ్ హో పతంగ్ ఆపుడు, వికాసులో ఆ మార్గ్ ఆపుడు. విశ్వ విజయ్ హో పతంగ్ ఆపుడు, వికాసులో ఆ మార్గ్ ఆపుడు. 29 దేశాలకు చెందిన 98 మంది పతంగుల నిపుణులు, 8 రాష్ట్రాలకు చెందిన 55 మంది ఔత్సాహికులు, గుజరాత్ నుంచి 28 మంది పతంగులు ఎగురవేయటంలోని తమ నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించారు. వివిధ ఆకారాల్లోని గాలిపటాలు గగనతలంలో విహరిస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి. రకరకాల ఆకారాలు ఒకదానికి మించి ఇంకొకటి పైపైకి ఎగురుతుంటే పెద్దలు కూడా చిన్నపిల్లలైపోయి కేరింతలు కొట్టారు, ఆనందపడ్డారు. I bring our traditional kite we call barong. This is symbolism of Siwa. Because when I'm coming here, I go to Somat temple. That is for Sivalatri day. So I bring this to serve our servant to Lord Siva. And I think it's here, the Gujarat is the biggest in the world for kite festival. And Jai Gujarat. హైదరాబాద్ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు వేదికైంది. ఆఖా ఖాన్ అకాడమీలో ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఫౌండేషన్, రాయల్ కైట్ ప్లేయర్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈ వేడుకలను కండక్ట్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న ఫస్ట్ కైట్ ఫెస్టివల్ కావడంతో లుక్ గ్రాండ్ గా ఉండాలని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. 2 రోజులు జరిగే ఈ పతంగుల పండుగలో తెలంగాణ నుంచే కాకుండా 6 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 100 ఎకరాల్లో రంగ్ దే ఆస్మాన్ నినాదంతో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. With the Telangana government and the Telangana Department of Tourism, the Secretary was talking about being world class, becoming the best kite festival in India and in the world, and that's one of the reasons why we at the Aga Khan Academy are partnering with them, because we're required to be world class and one of the best in the world as a school. అటు విజయవాడలోనూ పతంగి పండుగలు జరుపుకుంటున్నారు. ఇక విశాఖ సాగర తీరంలో సంక్రాంతి రోజు కనిపించే సందడి అంతా ఇంతా కాదు. విశాఖ జనం మొత్తం సాగర తీరానికే చేరుకున్నారా అన్నట్లు కనిపిస్తుంది సీన్. అక్కడ వయోభేదం కనిపించదు, ఒక్క ఆనందం తప్ప. ఆ రోజు బీచ్ లో పతంగులు ఎగురవేస్తూ అవి పైపైకి పోతుంటే వాళ్లలో కనిపించే ఆనందం అంతా ఇంతా కాదు. ఇక అటు గోవా, పూణేతో పాటు దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుపుకుంటారు. పతంగులు ఇప్పుడే ఎగరేయాలి, ఇంతసేపే ఎగరేయాలనే టైం లిమిట్ ఉండదు. కైట్స్ ఎగరవేయటం అంటే ఆనందాన్ని పెంచుకోవటం, సంతోషాన్ని పంచుకోవటం. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో పతంగుల పండగ జరుగుతుంటుంది. హర్యానాలో పతంగులు ఎగరవేయడాన్ని సాంస్కృతిక క్రీడగా పరిగణిస్తారు. అక్కడ ఎక్కువగా బసంత్ పంచమి, రాఖీ, మకర సంక్రాంతి రోజు పతంగులను ఎగరవేస్తారు. ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు పతంగులను ఎగరవేస్తారు. గాలిపటాలకు ఉన్న చరిత్ర తక్కువేమీ కాదు.
విద్యుత్ మొదలుకొని విమానం దాకా మానవజాతి చరిత్రను మలుపు తిప్పిన ఎన్నో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు ఈ గాలిపటాల ఆధారంగా రూపుదిద్దుకున్నవే. అందుకే కైట్స్ ఫ్లయింగ్ కూడా ఖచ్చితంగా ఓ పండుగే, ఇప్పుడు ఎప్పుడూ కూడా. కైట్స్ ఫ్లయింగ్ వల్ల ఆనందం మాత్రమేనా, ఆరోగ్యం కూడానా? పతంగులు ఎగరవేయడం మానసికంగా ప్రభావం చూపిస్తుందా? మనపై మనకు నమ్మకం పెరుగుతుందా? డాక్టర్లు, సైకియాట్రిస్టులు ఏంటున్నారు? గెంతుతారు, తీక్షణంగా ఆలోచిస్తారు, నవ్వుతారు, కోప్పడతారు, పోటీ పడతారు. ఇవన్నీ కనిపిస్తాయి గాలిపటాలు ఎగరవేసేవాళ్లలో. అన్నింటికన్నా తన పతంగే పైపైకి పోతుందన్న ఆనందం, పక్క గాలిపటాన్ని సఫా చేయటం ఎలా అన్న ఆలోచన. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా ఫీలింగ్స్ పొందుతారు పతంగులు ఎగరవేసే టైంలో. ఇవే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు డాక్టర్లు. పతంగులు ఎగరవేయటం మానసికంగా చాలా ప్రభావం చూపిస్తుందంటున్నారు డాక్టర్లు. ఆరోగ్యంతో పాటు ఆత్మస్థైర్యం పెరుగుతుందంటున్నారు. సెల్ఫ్ డిసిప్లైన్ పెంచుకోవటానికి కైట్ ఫ్లయింగ్ ఉపయోగపడుతుందని, ఆశాభావం పెరుగుతుందని అంటున్నారు. ఇవాల్టిపై నమ్మకం రేపటికి ఆశ చిగురిస్తుందని అంటున్నారు. మెంటల్ గా, ఫిజికల్ గా ఎన్నో మార్పులు చూడొచ్చని, అది హెల్త్ బెనిఫిట్స్ కి కారణమవుతోందంటున్నారు. పతంగులు ఎగరవేయటం వల్ల ఆందోళన, ఆవేదన తగ్గుతుందంటున్నారు డాక్టర్లు. పతంగులు ఎగరవేయటం వల్ల అనాటమిక్ చేంజెస్ వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పతంగి ఎగరేటప్పుడు పైకి చూస్తాం కదా, మెడపై తెలియకుండానే ఆ ప్రభావం చూపుతుందని, జ్ఞాపక శక్తి, లెర్నింగ్, ఎమోషన్స్ లో చాలా మార్పులు తీసుకొస్తుందంటున్నారు. ప్రస్తుత క్షణాన్ని ఎలా గడపాలి, జీవితంలో చిక్కుముడులను ఎలా విడిపించుకోవాలి, సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాన్ని కూడా ఆలోచించే శక్తి పెరుగుతుందంటున్నారు. పాజిటివ్గా ఉంటారు ఎక్కువ పతంగులు ఎగరవేసేవాళ్లు. కైట్స్ ఫ్లయింగ్ అవుట్డోర్లో చేసేది. సో ప్రకృతిలో ప్రకృతితో కలిసిపోయే అవకాశం ఉంటుంది. పతంగులు ఎగరవేసే కాసేపైనా నేచురల్ గాలిని ఆస్వాదించొచ్చు. గాలిపటాలు ఎగరవేయటం వల్ల శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. కైట్ను లాంచ్ చేయాలంటే పరిగెత్తాలి. హార్ట్ బీట్ ఎంత పెరిగితే కైట్ అంత పైకి ఎగురుతుంది. అంటే అంతలా పరిగెత్తాలని. సో కైట్స్ ఎగరవేయటం గుండెకు కూడా చాలా మంచిది. పతంగులు ఎగరవేయటమనేది మతాలకతీతమైన లౌకిక ప్రతీక. అందరూ ఒక్కచోట కలవచ్చు. చిన్న, పెద్ద, ఉన్నోడు, లేనోడు, మంచోడు, చెడ్డోడు, ఇలా భేదాలేవీ కనిపించవు పతంగులు ఎగరవేసే దగ్గర. సోషలైజేషన్ అనేది పెరుగుతుంది కైట్స్ ఫ్లయింగ్ వల్ల. పతంగులు ఎగరవేసేందుకు ఎప్పుడూ ఒక్కరే వెళ్లరు, గ్రూప్గానో ఫ్యామిలీతోనో వెళ్తారు ఎవరైనా. ఇలా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండేవాళ్లు కూడా కైట్స్ ఫ్లయింగ్ వల్ల కలుస్తారు. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి తాత్విక నిర్వచనాలు ఇస్తారు. ఆకాశం అనే ప్రపంచంలో గాలిపటం అనేది స్వేచ్ఛను, ఒకరి గాలిపటాన్ని మరొకరు తెంపటం అనేది పోటీతత్వాన్ని ప్రతిబింబిస్తాయి. పతంగుల పండుగ ప్రతి ఒక్కరికీ ఎన్నో జ్ఞాపకాలను మిగులుస్తుంది. చెల్లాయితో అల్లరి, అన్నయ్యతో ఫైటింగ్, పక్కోడి కైట్స్ తెంచినప్పుడు ఆనందం, అయ్యో మన పతంగే తెగిపోయిందన్న బాధ, ఈసారి ఎలాగైనా వాడి కైట్ తెంపాలన్న ఉక్రోషం. ఎన్ని అనుభవాలు, ఎన్ని ఫీలింగ్స్ కైట్స్. ఇంతకు మించిన ఆనందం పతంగులు ఎగరవేయటం వల్ల. మీరు సరదాగా పతంగులు ఎగరవేస్తున్నారా? మాంజాతో ప్రత్యర్థుల పతంగుల దారాలను తెంచి మజా చేయాలనుకుంటున్నారా? సంక్రాంతి పండుగ రోజున స్నేహితులతో సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే చైనా మాంజాను వాడకండి. ఇక తప్పదు అనుకుంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సంక్రాంతి వచ్చిందంటే పతంగుల సందడి. ప్రతి ఒక్కరిలో ఎక్కడా లేని ఉత్సాహం. ఇదే ఉత్సాహం మూగజీవాల పాలిట శాపంగా మారుతోంది. మార్కెట్ను ముంచెత్తిన చైనా మాంజా పక్షులు, జనాలను గాయాల బారిన పడేస్తున్నాయి. చైనా మాంజా గాలిలో ఎగిరే పక్షుల రెక్కలను విరుస్తుంది. మనుషుల గొంతులను కూడా తెగకోసిన విషాదాలు గతంలో చోటు చేసుకున్నాయి.
ఒకప్పుడు పతంగులు ఎగరేసేందుకు సంప్రదాయ దారాలు ఉపయోగించేవాళ్లు, కానీ ఇప్పుడు అవి కనిపించకుండా పోయాయి. మాంజా స్థానంలో తంగూన్ వచ్చేసింది. చైనా నుంచి టన్నుల కొద్దీ దిగుమతవుతున్న తంగూన్ మాంజాను కంబళించింది. చైనా మాంజాను నైలాన్తో తయారు చేస్తారు. క్రషింగ్ చేస్తున్న గాజు పూస్తారు. దీంతో ఎగిరేటప్పుడు చేతులకు గాయాలవుతున్నాయి. పొరపాటుగా ఎవరికైనా తగిలితే తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఒకప్పుడు పతంగులు ఎగిరేసే దారాలంటే అన్నం మెత్తగా రుబ్బి దానికి బెండకాయ రసం, గుడ్డు, సీసం, రంగులు కలిపి దారానికి రుద్దేవాళ్లు. 10 నిమిషాలు ఆరబెడితే మాంజా తయారయ్యేది. ఇది మెత్తగా పతంగులను ఎగరేసేందుకు అనుకూలంగా ఉండేది. అయితే ఇప్పుడు మార్కెట్లోని తంగూన్ వల్ల తరచుగా జనాల చేతులకు గాయాలవుతున్నాయి. तंगूस मांझा बेंड होना ये हमारा तागा से क्या है, संक्रांति अच्छी चलती, ये तंगूस मांझा निकले जब से हम बहुत परेशान है, पूरे कारीगर बेकार हो गए. ये मांझे को बंद करना, तंगूस मांझे को. इससे क्या है मालूम, इसमें क्या है, जानवर भी मर जा रहे, गला कटा तो मर जाता. बहुत मजबूत है मांझा ये तंगूस का, बहुत प्रॉब्लम हो जा रहा और पूरे कारीगर क्या है बेरोजगार हो गए. పతంగులు విక్రయించే చోట్ల ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా మాంజాలే కనిపిస్తున్నాయి. సంప్రదాయ దారాల జాడే లేదు. మాంజాలో చిక్కుకుని పక్షులు తల్లడిల్లిపోతున్నాయి. అంతేకాదు పతంగి ఎగరేసినప్పుడు మాంజా చెట్టుకు చిక్కుకుని పక్షి గూళ్లను చెరిపేస్తున్నాయి. పక్షుల ప్రాణాలు తీస్తున్నాయి. అటు చాలా మంది పిల్లలు మాంజాలు తెగి ఆసుపత్రుల పాలైన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. సంప్రదాయ మాంజాలతో పోలిస్తే చైనా మాంజా తంగూన్ తక్కువ ధరకే లభిస్తుంది. అందులోనూ పతంగుల పోటీ పెట్టుకున్నప్పుడు తెంపేందుకు ఈజీగా ఉంటుండటంతో నష్టాలు మరిచిపోయి చాలా మంది చైనా మాంజానే ప్రిఫర్ చేస్తున్నారు. చైనా మాంజా దృఢమైంది కావటం వల్ల కరెంట్ పోల్స్ కు చిక్కుకుని విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అటు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్లాస్టిక్ లా చైనా మాంజా విషపూరితం. చైనా మాంజా తయారీలో ప్రమాదకర సీసాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పక్షులతో పాటు మనకు ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇది శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జీవి వైవిధ్యాన్ని మాంజాలు దెబ్బతీస్తున్నాయని, వీటిని నిషేధించాలని పలు సంస్థలు ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్తో పాటు కొన్ని రాష్ట్రాల్లో మాంజాపై నిషేధం విధించాయి. కివి హైట్స్ అండ్ కైట్స్ స్పెషల్ ఫోకస్. నమస్తే.